ఎస్ ట్రేడర్స్, మన ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా మనం స్ట్రాంగ్ స్టాక్స్ అంటే స్ట్రాంగ్ బయింగ్ ఉన్న స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో ఒకసారి చూద్దాం. ట్రేడింగ్ వ్యూలో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ మీద ఇక్కడ ఆల్రెడీ నేను ఉన్నాను. ప్రొడక్ట్స్ క్లిక్ చేశాను. ప్రొడక్ట్స్ తర్వాత స్క్రీనర్ క్లిక్ చేశాను. ఈ స్క్రీనర్లో మనకు కావాల్సిన స్టాక్స్, ఈ స్టాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఎస్ఏ అని ఉంటుంది. ఇక్కడ యూఎస్ఏ ప్లేస్లో మన ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎంత రేంజ్లో కావాలి అన్నీ ఉంటాయి. మనం యాడ్ చేసుకున్న విధానంలో చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న విధానంలో ఉంటుంది. లేదంటే ఆ డిఫాల్ట్గా ఉన్న దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ప్రైస్లో కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 10 to 100 అనుకోండి. ఆ తర్వాత ఏ ఏ సెక్టార్లో కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నేను పిఎస్యు బ్యాంకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఈరోజు. పిఎస్యు బ్యాంకు, ఈ పిఎస్యు బ్యాంకు సెలెక్ట్ చేశాను నేను. ఓకే, ఆ తర్వాత ఈ వీటిలలో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ స్ట్రాంగ్ బయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ బై అనే ఆప్షన్ ఉంటుంది. అనలిస్ట్ రేటింగ్ అనమాట. ఇది ముందుకు తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది. ఇందులో మళ్ళీ 2 స్టాక్స్ మాత్రమే స్ట్రాంగ్ వచ్చాయి. ఇందులో మనం ఏది తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ ఇది M&M బ్యాంక్ తీసుకుందాము. ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసి మనం 15 మినిట్స్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది. 15 మినిట్స్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ ఇది 15 మినిట్స్, ఇది 15 మినిట్స్. ఒకసారి చూడండి, ఇది 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్. దీనిపైన మనకి ఎంట్రీ తీసుకోవచ్చు. బ్రేక్ అయిన తర్వాత టైం ఫ్రేమ్ ఏదైనా తీసుకోవచ్చు. స్టాక్ సెలెక్షన్ మాత్రం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.